ఎస్ ఐ డూ. క్వశ్చన్ డూతో బిగిన్ అయినప్పుడు మనం ఆన్సర్ చెప్పేటప్పుడు కూడా ఎస్ ఐ డ్రింక్, నో ఐ డోంట్ డ్రింక్ అట్లా యూజ్ చేయకూడదండి. ఎస్ ఐ డూ, నో ఐ డోంట్. నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను. సో డూ యూ డ్రింక్ కాఫీ అన్నప్పుడు మీరు ఒకవేళ కాఫీ తాగితే మీకు ఆ హ్యాబిట్ ఉంటే ఎస్ ఐ డూ. మీకు ఆ హ్యాబిట్ లేదనుకోండి నో ఐ డోంట్, అంతే. ఈజ్ దట్ యువర్ బైక్? ఈజ్ దట్ యువర్ బైక్? అది మీ బండా? మీదేనా ఆ బండి? అంటే ఏదైనా ఒక వస్తువు అది మీదేనా అని అడగాలనుకున్నప్పుడు ఈజ్ దట్తో మనం క్వశ్చన్ని బిగించేయాలి. ఈజ్ దట్ యువర్ బైక్? లేదా బైక్ ప్లేస్లో పెన్ను. ఈజ్ దట్ యువర్ పెన్? ఈజ్ దట్ యువర్ డ్రెస్? ఈజ్ దట్ యువర్ హౌస్? ఈజ్ దట్తో బిగిన్ అయింది కాబట్టి ఎస్ దట్ ఈజ్. అదే దట్ ప్లేస్లో ఇట్ ఉందనుకోండి ఎస్ ఇట్ ఈజ్. దట్ అంటే అది 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 మీ బండి అంటే దూరంగా ఉన్నదాన్ని చూపించి మనోడు